ఈ వీడియో మీరు స్కిప్ చేస్తే కనుక రెండు బెస్ట్ ప్రోటీన్ రెసిపీస్ అయితే మిస్ అయినట్టే. ఇవి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా హెల్దీ వేలో చేసి చూపిస్తాను. అలాగే రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది. చూసారా, ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా పొడి పొడిగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీకు బయట ఫుడ్ తినాలనే క్రేవింగ్స్ వచ్చేటప్పుడు సింపుల్ గా ఇలా ఇంట్లోనే చేసుకోండి. మాటికి బయటికి వెళ్ళి తినే కంటే ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసుకుంటే హెల్త్ పాడవదు, అలాగే టేస్టీ ఫుడ్ మీరు ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు. కొంచెం టైం కేటాయిస్తే సరిపోతుంది. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అయితే మీరు ఇంట్లో సింపుల్ గా చేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ లేకుండా. స్కిప్ చేయకుండా వీడియో చూడగలిగితే గనక ఈ 2 రెసిపీస్ ఎలా చేశానో సింపుల్ గా మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం పన్నీర్ రైస్ చేసుకుందాం. దీనికోసం అయితే నేను 250 గ్రామ్స్ బాస్మతి రైస్ చేసుకున్నాను. మీరు దీని ప్లేస్ లో నార్మల్ రైస్ ని తీసుకొని కూడా మీరు పన్నీర్ రైస్ అనేది చేసుకోవచ్చు. రైస్ ని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక దీనిలో 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుంటే 1 గ్లాసు ఇంకొక పావు గ్లాస్ వాటర్ ని వేసుకుని హై ఫ్లేమ్ లో 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ కూడా వేసుకుంటే పొడి పొడిగా అయితే మంచిగా రైస్ ఉడుకుతుంది. అదే ప్లేస్ లో మీరు నార్మల్ రైస్ తీసుకుంటే గనుక 1 గ్లాస్ కి 2 గ్లాసులు వాటర్ ని తీసుకుని ఆయిల్ ఉప్పు వేసుకుని 2 విజిల్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పొడి పొడిగా ఉడుకుతుంది. విజిల్ మొత్తం ఆవిరిపోయేంత వరకు ఉంచి ఆ తర్వాత మాత్రమే విజిల్ తీసుకోండి. రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది దాని వలన. ఇప్పుడు 250 గ్రామ్స్ పన్నీర్ ని తీసుకుని ఇలా స్లైసెస్ అయితే కట్ చేసుకోండి. పీస్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ గా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే పీస్ సైజ్ కట్ చేసుకోండి. అప్పుడే చూడటానికి బాగుంటుంది, తినటానికి కూడా బాగుంటుంది. మరి పెద్దవైనా బాగోవు, అలా అని చిన్నవైనా బాగోవు. ఈ సైజ్ లో మంచిగా పన్నీర్ ముక్కలు కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. తీసుకున్నాక దీనిలోకి కొంచెం కారం ఉప్పు వేసుకుని మంచిగా ఇవన్నీ కలిసేంత విధంగా ఒక్కసారి అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న పన్నీర్ ని 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకోండి. మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్ గా ఫ్రై చేసుకున్నా కూడా పర్వాలేదు. రైస్ 1 విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే గనుక రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా ఉడికింది. ఇలా మనం ఆయిల్ వేసి ఉడికించుకోవటం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉడుకుతుంది. దీన్ని చల్లారబెట్టకుండా అలా మూత పెట్టి అలా వదిలేయండి. ఇప్పుడు ఫ్రీగా ఉండే గిన్నె గాని కడాయి గాని పెట్టుకోండి. దానిలోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ ని వేసుకుని ఒక్కొక్కటిగా ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ముక్క అనేది లోపల మెత్తగా ఉండి పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. అలాగే ముక్క అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. లైట్ గా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే పన్నీర్ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ఆయిల్ లో కొంచెం జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కూడా లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడైతే ఆయిల్ మీకు సరిపోకపోతే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి. ఒకవేళ ఆయిల్ సరిపోతుంది అనుకుంటే అదే ఆయిల్ లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది మాడకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. కొంచెం సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి 4 వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ అలాగే ఆనియన్స్ వేసుకుని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. నేను దీనిలో ఎటువంటి వెనిగర్ ని యూజ్ చేయట్లేదు. నార్మల్ గా ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. క్యాప్సికమ్ క్యారెట్ అనేది మరి మెత్తగా ఫ్రై అయిపోయిన అవసరం లేదు. జస్ట్ అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా అయితే ఒకసారి అయితే కలుపుకోండి. ఆ తర్వాత మనం రైస్ వండుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి. మొత్తం రైస్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఇవన్నీ కలిసేంత వరకు ఒకసారి అయితే కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే చూసుకుని సాల్ట్ ని అయితే వేసుకోండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసిన జీడిపప్పు పన్నీర్ ని వేసుకుని మొత్తం అంతా ఒక్కసారి అయితే కలుపుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ లోనే అవ్వాలి. హై ఫ్లేమ్ లో చేసుకుంటేనే పన్నీర్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే మీరు తినగలిగితే కొంచెం వైట్ పెప్పర్ ని యాడ్ చేసుకోండి. లేదు అని అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ ని నేను వేసుకుని ఒకసారి అయితే ఇలా కలుపుకొని మీకు దీనిలోకి ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే గనుక పన్నీర్ రైస్ అనేది చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ఆ తర్వాత ఎగ్ రైస్ చేసుకోవటం కోసం నేను ఒక టీ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇది మంచిగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత 1 గ్లాస్ రైస్ కి
ఒక గ్లాస్ వాటర్, ఇంకొక గ్లాస్ లో పావు వాటర్ వేసుకుని మంచిగా 1 విజిల్ పెట్టుకుంటే ఆయిల్, ఉప్పు వేసి ఒక్క విజిల్ పెట్టుకుంటే గనక ఈ రైస్ కూడా పొడి పొడిగా మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన రైస్ ని చల్లారనివ్వ అవసరం లేదు, నార్మల్ గా మూత పెట్టి అలా వదిలేయండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవటం కోసం కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక మీకు ఎగ్స్ ఎన్ని కావాలి అని అనుకుంటే అన్ని వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ ని వేసుకుని ఇలా మంచిగా బీట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎగ్ అనేది మరీ చిన్నగా చితిపేయకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచుకుని పక్కకైతే తీసుకోండి. అదే ఆయిల్ లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అడుగు అంటకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం పెద్దవిగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకుని క్యాప్సికం కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని దానిలోకి పొడి పొడిగా వండుకున్న రైస్ ను కూడా యాడ్ చేసుకోండి. రైస్ ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. క్యాప్సికం, ఆనియన్ అనేది మరీ ఎక్కువగా కుక్ అవన అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. రైస్ వేసుకున్నాక హై ఫ్లేమ్ లోనే పెట్టి కలుపుకోండి. ఆ తర్వాత దీనిలోకి కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా సరిపోకపోతే చూసుకొని యాడ్ చేసుకోండి. దీనిలో నేను కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ మసాలా యాడ్ చేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పెప్పర్ ను కూడా యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసిన ఎగ్స్ ని వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకోండి. మొత్తం కలుపుకున్నాక అలా వేడి వేడిగా మీ పిల్లలకి సర్వ్ చేస్తే గనక బయట ఫుడ్ అస్సలు అడగరు. ఇంట్లోనే ఇదే రైస్ ని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా కుదురుతుంది. స్పైసెస్ మనం ఎక్కువగా వేసుకోలేదు కాబట్టి పిల్లలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా హ్యాపీగా ఇంట్లోనే మనం కొంచెం టైం కేటాయించి ఇలాంటి రైసెస్ చేసుకుంటే గనుక ఇంట్లోనే మొత్తం అందరం కొంచెం కొంచెం సర్వ్ చేసుకుంటూ హ్యాపీగా తినొచ్చు. బయట ఫుడ్ తినే కంటే ఇంట్లో ఇలా టైం కేటాయించి చేసుకోవటం చాలా బెస్ట్. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఒక్క లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి ఈ రైసెస్ ఎలా కుదిరాయో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్.